ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో ఐ ఫస్ట్ స్టార్ట్ విత్ ఆస్కింగ్ గట్ హెల్త్ బాగుంది అనడానికి ఏంటి నిదర్శనాలు? గట్ అనగానే మనకి జీర్ణక్రియకి సంబంధించినది, డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించినది. మనం ఏం తిన్నా అవి అరిగితే కానీ అందులో ఉన్నటువంటి పోషక పదార్థాలు బయటికి రావడం కానీ, వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ. గట్ హెల్దీ ఫుడ్స్ అని మనం వినేవి చాలాసార్లు మనకి యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది. సో యాసిడ్ రిఫ్లక్స్ గట్ హెల్త్ ఒకటేనా? యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఒక జబ్బు, గట్ హెల్త్ అనేది ఒక ఆరోగ్య స్థితి. సో రెండు ఒకటి కాదు. చిన్నప్పుడు ఇన్ఫ్యాక్ట్ మా తాతగారు అడిగేవారు, చిన్నప్పుడు ఏదైనా బాగాలేదు అని నీరసంగా ఉంది అంటే ముందు విరోచనం సరిగ్గా అయిందా అని అడగడం ఆ రోజుల్లో పద్ధతి. సో ఇప్పుడు మ్యామ్ మరి ఎలా చెక్ చేసుకోవాలి ఎవరికైనా వాళ్ళ స్వీయ పరీక్షలు కావచ్చు గట్ హెల్త్కి సంబంధించి? నేను ఇలా మొదలు పెడతాను రేపటి నుంచి అనుకోవడానికి. ఎటువంటి ఆహార పదార్థాలు తింటే కడుపు సెట్ అవుతుంది? కడుపు సెట్ అవ్వడము లేకపోతే హాయిగా ఉండడము అంటే ముందు హాయిగా లేని వాళ్ళు మాత్రమే ఫాలో అవ్వాలి, అది కరెక్ట్ కాదు. దాన్ని హాయిగా కడుపులో హాయిగా ఉంటే మొత్తం శరీరం అంతా హాయిగా ఉంటుంది అంటారు కదా. సో ఏ పదార్థాలు తినడం మూలాన మనము ఆ గట్ మైక్రోబయోటాని మనం కరెక్ట్గా గ్రో చేసుకోగలం. ఇక్కడ ఒక పదం చాలా ఇంపార్టెంట్. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మన గట్ హెల్త్ మన శరీర ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్దేశిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మానసిక ఆరోగ్యాన్ని కూడా డైరెక్ట్ చేస్తుందని చెప్పి మనకి రీసెర్చ్ ఇప్పుడు బియాండ్ డౌట్ ఎస్టాబ్లిష్ చేసేసింది. అయితే మన గట్ హెల్త్కి హార్ట్ హెల్త్కి ఏమిటి సంబంధం, అండ్ గట్ హెల్త్ని బాగా ఎలా ఉంచుకోవాలి, గట్ హెల్త్ దెబ్బతిందని ఎలా కనుక్కోవాలి, ఇవన్నీ తెలుసుకుందాం. ఇట్స్ ఎవర్ గ్రీన్ టాపిక్ అనమాట ఇవాళ రోజుల్లో. మనతో పాటు అందరికీ సుపరిచిత హాలిస్టిక్ న్యూట్రిషనిస్ట్ అండ్ మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్, అండ్ వీటన్నిటితో పాటు అఫ్ కోర్స్ ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూట్ నడుపుతూ పినకిల్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నడుపుతూ చాలామంది విద్యార్థులని తర్వాత భావితరాలకి ఫుడ్ సైన్స్లో తయారు చేస్తారు ప్రొఫెసర్ శ్రీదేవి గారు. షీఈస్ హియర్ విత్ అస్ టుడే. నమస్కారం మ్యామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్ హెల్త్ ఈజ్ అన్ ఎవర్ గ్రీన్ టాపిక్, కానీ చాలా మిస్ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాం గట్ హెల్త్ గురించి. సో ఐ ఫస్ట్ స్టార్ట్ విత్ ఆస్కింగ్ గట్ హెల్త్ బాగుంది అనడానికి ఏంటి నిదర్శనాలు? ఫస్ట్ గట్ హెల్త్ అంటే ఏంటి? కరెక్ట్. అది బాగుందా బాలేదా సెకండరీ ఇష్యూ. అసలు గట్ హెల్త్ అంటే ఏంటి, గట్ అంటే ఏంటి, ఇది తెలుసుకోవాల్సిన అవసరం చాలా మందికి ఉంది. అదేంటి అంటే మన అన్నవాహిక, అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద మౌత్ టు ది ఏనస్, కంప్లీట్ ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం గట్ అంటామని. దీనిలో మరి ముఖ్యంగా గట్ అని మనం మాట్లాడాలి అంటే పెద్ద ప్రేగు గురించి మనం మాట్లాడుకోవాలి. పెద్ద ప్రేగులో నివసించేటటువంటి కోట్లాది సూక్ష్మక్రిముల్ని మనము గట్ మైక్రోబయోటా అంటున్నాం. అంటే సైంటిఫిక్గా అనలైజ్ చేస్తే కనుక 4300 జాతుల సూక్ష్మక్రిములు మన పేగుల్లో నివసిస్తున్నాయి. వాటి సంఖ్య, ఆ కణాల సంఖ్య కనుక మనం లెక్క పెడితే మన మొత్తం శరీరంలో ఉన్న కణాల సంఖ్య కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో అవి మనదో నివసిస్తున్నాయి అనడం కంటే మనం వాటి సహాయంతో నివసిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అంత ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంకొకటి ఏంటంటే గట్ అనగానే మనకి జీర్ణక్రియకి సంబంధించినది, డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించినది. మనం ఏం తిన్నా అవి అరిగితే కానీ అందులో ఉన్నటువంటి పోషక పదార్థాలు బయటికి రావడం కానీ, వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ, అది రక్తం ద్వారానో ఇంకొక మాధ్యమం ద్వారానో శరీరంలోని అవయవాలకు వాళ్ళ అవసరాలకి అనుగుణంగా వాటిని చేరవేయడం కానీ, ఈ మొత్తం ప్రక్రియని అన్ని విధాలా రెగ్యులేట్ చేస్తూ అన్ని విధాలా నియంత్రిస్తున్నవి మనం కాదు, మన పొట్టలో ఉన్నటువంటి ఆ సూక్ష్మక్రిములను. సో ఇదంతా ఈ సైన్స్ అంతా ఈ మధ్య కాలంలో బాగా మనకి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో దాని మీద విపరీతమైన రీసెర్చ్ జరుగుతుంది. ఈ పేగుల్లో ఉన్నటువంటి సూక్ష్మ క్రిముల్ని కనుక మనం చూస్తే ప్రధానంగా 5 జాతులకి చెందినవి ఉంటాయి. ఇందులో మరి ముఖ్యంగా ఫర్మిక్యూట్స్ అని, బ్యాక్టీరియోడేట్స్ అని 2 రకాల జాతులు ఉన్నాయి. ఇవి 90% మైక్రో ఆర్గానిజమ్స్, దే బిలాంగ్ టు దీస్ 2 క్లాసెస్ అనమాట. ఈ 2 జాతులకి సబ్ జాతులకి చెందినవి అనమాట. ఇవి ఏ రేషియోలో ఉన్నాయి, ఏ నిష్పత్తిలో ఉన్నాయి, అవి డామినెంట్ పెద్ద రేషియో ఇంక్రీజ్ అయినప్పుడు కొన్ని రకాల జబ్బులు, డిక్రీజ్ అయినప్పుడు కొన్ని రకాల జబ్బులు వస్తున్నాయి అన్నది ఈరోజు సైన్స్ బియాండ్ డౌట్ ఎస్టాబ్లిష్ చేసింది. సో జీర్ణక్రియలో మనకి వీటి యొక్క ప్రాముఖ్యత
చాలా ఇంపార్టెంట్. రైట్. అండ్ గట్ ప్రాబ్లం అనగానే ఏమనుకుంటారంటే నాకేం కాన్స్టిపేషన్ లేదండి, నాకేం గ్యాస్ కూడా లేదు, నాకు బాగానే ఆకలేస్తుంది, నేను బాగానే పడుకుంటాను, నాకు అన్నీ బాగానే ఉంటాయి, బబుల్ మూమెంట్ కూడా బాగానే ఉంది, నాకేం గట్ ఇష్యూస్ లేవు అని చాలామంది మనం అనుకుంటాం. అవును. ఆ గట్ ఇష్యూ అనేది కేవలం ఇలాగ మాత్రమే మేనిఫెస్ట్ అవ్వాలని ఏమీ రూల్ లేదు. మనకి బీపీ వచ్చింది, గట్కి కనెక్షన్ ఉంది, మనకి షుగర్ వచ్చింది, గట్కి కనెక్షన్ ఉంది, ఊబకాయం ఒబేసిటీ వచ్చింది, గట్కి కనెక్షన్ ఉంది, గుండె జబ్బులు వచ్చాయి, గట్కి కనెక్షన్ ఉంది, మూత్రపిండాల జబ్బులు వచ్చాయి, గట్కి కనెక్షన్ ఉంది, చర్మ వ్యాధులు వచ్చాయి, గట్కి కనెక్షన్ ఉంది, 3 మానసిక సమస్యలు వస్తున్నాయి, గట్కి సంబంధం ఉంది. సో మనకుండే నార్మల్ ఏ జబ్బును మనం తీసుకున్నా డెఫినెట్గా ఈరోజు గట్కి కనెక్షన్ అనేది రీసెర్చ్ చేస్తున్నారు, ఎస్టాబ్లిష్ కూడా చేస్తారు. గట్ హెల్దీ ఫుడ్స్ అని మనం వినేవి చాలాసార్లు మనకి యాసిడ్ రిఫ్లక్స్ వస్తుంది. సో యాసిడ్ రిఫ్లక్స్ గట్ హెల్త్ ఒకటేనా? ఓకే ఓకే యా యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఒక జబ్బు, గట్ హెల్త్ అనేది ఒక ఆరోగ్య స్థితి. సో రెండు ఒకటి కాదు. వన్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, మనం ఏమి తిన్నా అది జీర్ణం అయ్యేటప్పుడు పొట్టలో ఉన్నటువంటి సూక్ష్మక్రిములు ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి. ఇందులో మనకు ఉండేటటువంటి ఆహారాన్ని బ్రేక్ డౌన్ చేసి అందులో నుంచి పోషక విలువల్ని బయటకు తీయడంలో వాటి ప్రధానమైన పాత్ర. సో ఇందులో వాటికి 2 రకాల యాక్షన్స్ ఉంటాయి. ఒకటి సాకరోలైటిక్ యాక్షన్ అంటాం, ఇంకోటి ప్రోటియోలైటిక్ యాక్షన్ అంటాం. అంటే షుగర్ అండ్ గ్లూకోజ్ మీని బ్రేక్ డౌన్ చేసి దానిలో నుంచి మనం తీసుకునేవి. అలాగే ప్రోటీన్స్ అంటే మాంసకృతుల్ని బ్రేక్ డౌన్ చేసి అందులో ఈ 2 కూడా మనకి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ని సెక్రెట్ చేస్తాయి అలాంగ్ విత్ ది అదర్ న్యూట్రియంట్స్. ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి? గుండె జబ్బులు రాకుండా, గుండె చాలా కాలం దీర్ఘకాలంగా చక్కగా పనిచేయడానికి అవసరమైనటువంటి శక్తిని అండ్ అవసరం లేనటువంటి ఇన్ఫ్లమేషన్ని తగ్గించేటటువంటి రసాయనాలే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్. సో ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ రిలీజ్ అవ్వడం అనేదే అది ఒక బ్యాక్టీరియల్ యాక్షన్. అది మీరు నేను చేసుకునేది కాదు, మన పొట్టలో ఉన్నటువంటి సూక్ష్మక్రిములు చేసేటటువంటి ఒక ప్రక్రియ. ఎంత హెల్ప్ చేస్తున్నాయి సూక్ష్మక్రిములు. అలాగే వెన్ యూ గో టు ప్రోటీన్స్, మాంసకృతుల్ని బ్రేక్ డౌన్ చేసేటప్పుడు ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్తో పాటుగా మిగతా మెటబలైట్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. అవి అమోనియా కావచ్చు, అమైన్స్ కావచ్చు, చాలా రకాలైనటువంటి ఫీనాల్స్ కావచ్చు, ఇండాల్స్ కావచ్చు, ఇలా రకరకాల మెటబలైట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ మెటబలైట్స్లో కొన్ని మనకి హాని చేసేవి కూడా ఉంటాయి. కాబట్టి ప్రోటీన్ ఇంటేక్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. గట్ హెల్త్ బాగుండాలంటే, గట్ హెల్త్ బాగుండాలంటే ప్రోటీన్ ఇంటేక్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ మనం పెట్టాల్సి ఉంటుంది. అండ్ గుండె జబ్బులతోటి కనెక్షన్ కనుక మనం చూస్తే ఈ మెటబలైట్స్ ఏవైతే మనకి ఫామ్ అవుతాయో అవి గుండెని తీవ్రంగా ప్రభావితం చేసేటటువంటి లక్షణాలు కలిగినవి ఉంటాయి అన్నమాట. సో టీఎంఏ అని, టీఎంఏఓహెచ్ అని ఇలాంటివన్నీ కొన్ని మెటబలైట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇది మనం కేవలం ఏదో ఒక థియరాటికల్గా చెప్పుకోవడం కాదు స్వప్న, దీనికి బ్రహ్మాండమైన రిసర్చ్ ఇన్ ప్లేస్ ఉంది. ఓకే, ఇన్ ప్లేస్ ఉంది. సో ఇక్కడ ఒకటి గమనించాలి, వన్ యూ టేకప్ అథెరోస్క్లెరోసిస్ అనే గుండె జబ్బు తీసుకుంటే రక్తనాళాల లోపల కొవ్వు పేరుకొని దాని మీద పెచ్చుల్లాంటివి ఏర్పడి ప్లాక్ అంటాం. అవి మొబైల్గా వెళ్ళి రక్తనాళాలకు అడ్డుకుని మనకి స్ట్రోక్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే రక్తనాళాలు గట్టిబడి గుండె కొట్టుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. ఇందులో రీసెంట్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఆ ప్లాక్, ఆ పెచ్చులు ఊడుతున్నాయి కదా, ఆ పెచ్చులు తీసినటువంటి వ్యక్తి యొక్క మలాన్ని, ఫీకల్ మ్యాటర్ని 2 కంపేర్ చేస్తే రెండిట్లోనూ సిమిలర్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంది. ఓహో, సో అంటే బ్యాడ్ బ్యాక్టీరియా వెళ్ళి చేరడమా? అది ఇక్కడ కూడా అదే బ్యాక్టీరియా, అక్కడ కూడా అదే బ్యాక్టీరియా. సో ఫీకల్ మ్యాటర్లో మలంని మనం టెస్ట్ చేసినప్పుడు అందులో వచ్చేటటువంటి టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా, ఈ గుండెలో దొరికినటువంటి ప్లాక్ 2 సేమ్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు నేను ఇద్దరం ఒకే రకమైన ఆహారం తింటాం, నాకు ప్లాక్ ఫామ్ అవుతోంది, మీకు అవడం లేదు. సో ఇట్స్ వెరీ ప్రిసైజ్, ఏ వ్యక్తికి ఆ వ్యక్తి నాకు ఫామ్ అవుతుంది, మీకు అవడం లేదు. సో జనరల్గా మనం ఏమనుకుంటాం, ఏం కాదు, నేను ఇన్ని రోజులు తింటున్నాను, నాకేమీ కాలేదు, అది తింటే నీకేమీ కాదులే, తిను, ఒక్కరోజుకి తినే ఏం కాదని చెప్పేస్తాం. దట్ ఈస్ నాట్ ట్రూ. ఎందుకంటే ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ యువర్ గట్ మైక్రోబయోటా. అంటే మీ పెద్ద ప్రేగులో ఉన్నటువంటి ఆ సూక్ష్మక్రిముల జాతి ఏంటి, సంఖ్య ఏంటి అనేది
చాలా ప్రముఖమైనటువంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్. కన్విన్సింగ్గా ఉంది మ్యామ్. అయితే ఈ గట్ మైక్రోబయం సరిగ్గా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు కనిపించే సిమ్టమ్స్ ఏమీ లేవు, బట్ ఎక్కడో ఏదో కొంచెం బాగాలేదు, లేదు ఏదో రిపోర్ట్లో ఏదో బయటకు వచ్చింది. హౌ డూ యూ సెట్ ఇట్ రైట్ అండ్ హౌ డూ యూ ఐడెంటిఫై అసలు ఎక్కడ ప్రాబ్లం అని గట్ మైక్రోబయం? గట్ ప్రాబ్లం అనేది కొన్ని ఫిజియలాజికల్ కండిషన్స్ మనకు కనిపిస్తుంటాయి. అంటే తిన్నా ఏదో మనకి సరిగ్గా మోషన్ రావట్లేదు, ఒక రోజులో మనం 5-6 టైమ్స్ వెళ్తున్నాం, గ్యాస్ వస్తుంది, ఆకలి వేయడం లేదు, లేదా విపరీతం ఆకలి వేస్తుంది, పొట్ట ఉబ్బినట్టుగా అనిపిస్తుంది, తిన్న తర్వాత శరీరం అంతా కూడా ఉబ్బినట్టుగా అనిపిస్తుంది, లేదా విరేచనాలు అయిపోతున్నాయి, అరగడం లేదు, కొన్ని పదార్థాలు పడడం లేదు, తిన్నది పైకి వస్తుంది, అది కూడానా? అది కూడా రిఫ్లెక్స్, అది పైకి వస్తుంటుంది. అది కూడా gut microbiome. దట్ ఈస్ గట్, ఎవ్రీథింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ యువర్ గట్. పొట్టలోని పేగుల్లో ఉన్నటువంటి ఆ సూక్ష్మ క్రిములు చేస్తున్నటువంటి గడబడ అనమాట. గడబడది అర్థం. అయితే కొంతమందిలో ఇవి నార్మల్గా అనిపించి వచ్చేసింది, వీ షుడ్ నో దట్ ఇట్ ఈస్ అ గట్ ఇష్యూ. అవసరానికి మించి బరువు ఉంటున్నాం, ఇట్ ఈస్ అ గట్ ఇష్యూ. బీపీ పెరిగింది, ఇట్ ఈస్ ఎ గట్ ఇష్యూ. వీటన్నిటికీ ఈరోజు గట్ తోటి దగ్గరి సంబంధాలు. గుండె జబ్బులు అనగానే మనకి అథెరోస్క్లెరోసిస్ కావచ్చు, తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు, హార్ట్ స్ట్రోక్ కావచ్చు. ఇవన్నిట్లో కూడా మన పొట్టలో ఉన్న బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి అని బియాండ్ డౌట్ ఈరోజు రీసెర్చ్ ఎస్టాబ్లిష్ చేసి. సో మనకి సడన్ కార్డియాక్ డెత్స్ ఏవైతే రీసెంట్గా మనం చూస్తూ వచ్చాము, ఫిల్మ్ యాక్టర్స్ వాళ్ళు వీళ్ళు అందరూ మామూలు యంగ్స్టర్స్ అందరూ, వాళ్ళందరికీ కూడా గట్ ఇష్యూస్ ఉండుంటాయి అనుకోవచ్చు. డెఫినెట్గా ఉంటాయి. సో ఈ ఈ ఈ ప్లాక్ అనేది ఏదైతే అథెరోస్క్లెరోసిస్లో ఫామ్ అవుతుందో, స్టేబుల్ ప్లాక్ ఉంటుంది, అన్స్టేబుల్ ప్లాక్ ఉంటుంది. అన్స్టేబుల్ ప్లాక్ వెనకాల చాలా బ్యాక్టీరియల్ యాక్షన్ ఉంది అన్నది రీసెర్చ్ చెప్తుంది రెండవది ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం భోజనం చేసేటప్పుడు ఆహారం ఇద్దరి కోసం తినాలి. ప్రెగ్నెన్సీ గురించి చెప్పడం లేదు, ఆహారం ఇద్దరి కోసం తినాలి. ఎవరు వాళ్ళిద్దరు? ఒకటి మనకి శరీర అవయవాలు సక్రమంగా పనిచేయడానికి కావాల్సినటువంటి పోషక పదార్థాలు కావాల్సినంత మోతాదులో తప్పనిసరిగా తీసుకోవాలి. రెండవది, మన పొట్టలో నివసిస్తూ మన పొట్టల్లో మన శరీరంలో జరిగే ప్రతి ఒక్క క్రియని సక్రమంగా జరగడానికి కావాల్సినటువంటి మైక్రోబయోటా సిగ్నలింగ్ కి రెస్పాన్సిబుల్ అయిన మైక్రోబయోటా పెరగడానికి కూడా మనం ఆహారం తీసుకోవాలి. సో యూనివర్సల్ గా ఇది అప్లికబుల్ ఈ ఆహారం అన్నది ఎవ్రీబడి. నో బట్ ద ఫుడ్స్ అంటే గట్ హెల్త్ కి బాగా హెల్ప్ చేసే ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అది అందరికీ ఒకటే సరిపడుతుంది అనుకోవచ్చా? ఇంచుమించుగా అగైన్ గట్ అందరిది ఒకలా ఉంటుందా ఉండదా అది అదే కదా. అవును, అది ఎందుకంటే కొంతమంది కొన్ని ఆహారాలు తిన్నప్పుడు వాళ్ళకేం కాదు, ఇంకొంతమందికి మాత్రం గ్యాస్ వచ్చే, ఫర్ ఎగ్జాంపుల్ కందిపప్పు, చింతపండు ఇలాంటివి తింటే కొంతమందికి తీవ్రంగా గ్యాస్ వస్తుంది, కొంతమందికి రాదు. ఎవరో ఉసిరి జ్యూస్ తాగండి పొద్దునే అని చెప్పారు, చాలా మంచిదని. ఉసిరి జ్యూస్ వామ్ వాటర్ తాగంగానే గుండెంతా కొంత మంట, కొంతసేపు అయ్యాక అది పట్టేసినట్టుండి అది తేనుపు ద్వారా అది కొంచెం రిలీజ్ అయ్యి ఆ పుల్ల పదార్థం బయటికి రావడం, ఇదంతా ఏంటి? అది పడట్లేదనా? మన గట్ బ్యాక్టీరియా సరిగ్గా లేదనా? దాన్ని అరగదీసుకోగలిగేటటువంటి శక్తి ఉన్న బ్యాక్టీరియా మన పొట్టలో లేకపోవడం. ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటారు కదా మ్యామ్. అయితే సో వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ హియర్ ఈజ్, మన గట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా అందరికీ సేమ్ ఉంటుందా, డిఫరెంట్గా ఉంటుందా? ఓకే, సో అందుకని అందరికీ సేమ్ ఉండే ప్రసక్తే లేదు. అందరికీ డిఫరెంట్గా ఒకే కుటుంబంలో భార్య, భర్త, బిడ్డలు అందరికీ డిఫరెంట్ గట్ మైక్రోబయోటా ఉంటుంది. అండ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ యువర్ జీనోమ్, యువర్ జెనెటిక్స్. జన్యుపరంగా మనకు వచ్చేటటువంటి కొన్ని బ్యాక్టీరియాలు మనకి తల్లిదండ్రుల దగ్గర నుంచి మనకి వస్తూనే ఉంటాయి అవి. సో అది వేరీ అవుతుంది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి. నెక్స్ట్ మనం తినే ఆహారాన్ని బట్టి సో మనకి ఎటువంటి ఆహారం కావాలి అనేది డెఫినెట్గా మన పొట్టలో ఉన్నటువంటి ఆ మైక్రోబయోటా ఒక ప్రొఫైల్ మనకి తెలియాలి. సో ఇప్పుడు చాలా టెస్టింగ్స్ వచ్చేసాయి, సో మెనీ గట్ టెస్టింగ్స్ వచ్చేసాయి. ప్రతి ఒక్కళ్ళు పరిగెత్తుకెళ్ళి అవన్నీ టెస్ట్లు ఏం చేయించుకోకర్లేదు. కానీ కడుపులో హాయిగా ఉన్న జబ్బులు వస్తున్నాయి, గట్ ఇష్యూ. కడుపులో హాయిగా లేదు, జబ్బులు మాత్రం లేవు, దట్స్ ఆల్సో ఏ గట్ ఇష్యూ. బరువు మాత్రమే పెరుగుతున్నాను, అది కూడా గట్ ఇష్యూ. సో వీటన్నిటిలో మనం దాన్ని సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. సో ఎవరైనా ఎక్కడైనా మొదలు పెట్టాలంటే గట్ హెల్త్ని సరి చేసుకుందాం అని చెప్పి హెడేక్స్ రావడం, మీరు అన్నట్టుగా మెంటల్ ఫాగీనెస్ ఉండడం, బ్రెయిన్ ఫాగ్ అంటున్నాయి ఈ మధ్యకాలంలో, ఇవన్నీ కూడా గట్ హెల్త్ సరిగ్గా లేకపోతే. చిన్నప్పుడు ఇన్ఫ్యాక్ట్ మా తాతగారు అడిగేవారు, చిన్నప్పుడు ఏదైనా బాగాలేదు అని నీరసంగా ఉంది అంటే ముందు
విరోచనం సరిగ్గా అయిందా అని అడగడం ఆ రోజుల్లో పద్ధతి. సో ఇప్పుడు మ్యామ్ మరి ఎలా చెక్ చేసుకోవాలి ఎవరికైనా వాళ్ళ స్వీయ పరీక్షలు కావచ్చు గట్ హెల్త్కి సంబంధించి నేను ఇలా మొదలు పెడతాను రేపటి నుంచి అనుకోవడానికి? నెంబర్ 1 థింగ్ ఏంటి ఎవ్రీబడి షుడ్ రిమెంబర్ ఈజ్ ఎటువంటి ఆహార పదార్థాలు తింటే కడుపు సెట్ అవుతుంది. కడుపు సెట్ అవ్వడము లేకపోతే హాయిగా ఉండడము అంటే ముందు హాయిగా లేని వాళ్ళు మాత్రమే ఫాలో అవ్వాలి, అది కరెక్ట్ కాదు. దాన్ని హాయిగా కడుపులో హాయిగా ఉంటే మొత్తం శరీరం అంతా హాయిగా ఉంటుంది అంటారు కదా. సో ఏ పదార్థాలు తినడం మూలాన మనము ఆ గట్ మైక్రోబయోటాని మనం కరెక్ట్గా గ్రో చేసుకోగలం. ఇక్కడ ఒక పదం చాలా ఇంపార్టెంట్, డిస్బయోసిస్ అంటాం. అంటే మన కడుపులో ఉన్నటువంటి ఆ సూక్ష్మక్రిములు కొన్ని మనకి పనికొచ్చేవి, కొన్ని మనకి హాని కలిగించేవి, రెండు కూడా ఒక పర్టికులర్ బ్యాలెన్స్లో ఉండాలి. ఏ ఒక్కటి ఎక్కువైపోయినా ఏ ఒక్కటి తక్కువైపోయినా ఇట్ లీడ్స్ టు ఏ కండిషన్ కాల్డ్ డిస్బయోసిస్. మన పొట్ట, గుండె, అన్నవాహిక, మెదడు అన్నీ కూడా వేగస్ నర్వ్ తోటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. కాబట్టి పొట్టలో ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా అది వెంటనే గుండె మీద ప్రభావం చూపిస్తుంది. ఒక్కొక్కసారి నువ్వు చూడు, ఏదైనా ఇండైజెషన్ అయ్యి పొట్ట ఉబ్బిపోయి చాలా అంటే ఆయాసపడతాం, ఆయాసపడతాం, డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతాం. కొద్దిసేపు అయిన తర్వాత గుండె గట్టిగా కొట్టుకున్నట్టు అనిపిస్తుంటుంది, పాల్పిటేషన్ స్టార్ట్ అవుతుంది, మనకి హార్ట్ అటాక్ వచ్చిందేమో అనుకుంటాం, కానీ దట్స్ ఎ గ్యాస్ట్రిక్ ఇష్యూ అనమాట. అండ్ ఇంకొకసారి నిజంగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గ్యాస్ అనుకుంటాం. సో ఇవి రెండు కూడా దే ఆర్ ఆల్ కనెక్టెడ్. దానికి విరుగుడు ఏంటి ఆ టైంలో? దే ఆర్ ఆల్ కనెక్టెడ్. ఫస్ట్ మనకి పొట్ట టఫ్గా ఉందా లేదా, ఇంతకుముందు మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయా లేదా, ఇవన్నీ చూసుకోవడం ఒక మనం తెలుసుకోలేకపోతుంటే ఇమీడియట్గా మెడికల్ హెల్ప్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ డయాగ్నోసిస్ నాట్ ఎట్ ఆల్. ఇలాంటివన్నీ కూడా జనరల్గా ఏంటి అంటే ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ మెడిసిన్స్, ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్స్ వాడడం, మనకి ఎలా పడితే అలాగా. కోవిడ్ వచ్చాక అజిత్రోమైసిన్ అనేది ఒక భ్రమ పదార్థం అయిపోయింది. అసలు అజిత్రోమైసిన్ అసలు విలువ గౌరవం కూడా పోయాయి నిజం చెప్పాలి. ఎవరు ఏది పడితే దానికి అజిత్రోమైసిన్, ఎరిథ్రోమైసిన్, స్టెప్టోమైసిన్, ఎవరికి నోటికి ఏది వస్తే అది చేసే, ఇది ఒక పద్ధతి. రెండోది, నాకు ఒకసారి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను డాక్టర్ గారి దగ్గర నుంచి ఒక యాంటీబయాటిక్ వాడితే అది పని చేస్తే నెక్స్ట్ టైం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకుండా ఏ ప్రాబ్లం వచ్చినా అదే వాడుతూ ఉండడం. రెండోది ఇంకా భయంకరమైంది, తనకు తగ్గింది కాబట్టి పక్క వాళ్ళకు కూడా చెప్పడం, ఓకే నీకు అలాగా, నాకు ఇలా వచ్చింది, నువ్వు కూడా ఇది వేసేసుకో అని. సో ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ చేసినప్పుడు గట్ మైక్రోఫ్లోరాలో చాలా చేంజ్ వస్తుంది. మంచి బ్యాక్టీరియా అన్ని చచ్చిపోతాయి అండ్ చెడు బ్యాక్టీరియా విపరీతంగా గ్రో అవుతాయి. మనకి తెలిసిన బెస్ట్ ప్రోబయోటిక్ పెరుగు, ఓకే, ఫర్మెంటెడ్ ఫుడ్, ఇడ్లీ, దోశ ఇవన్నీ అంటాం. ఆ మోతాదు సరిపోతుందా? ఇప్పుడు కొత్తగా కొంబుచాలు రకరకాల వస్తున్నాయి, ఇంత ఎగ్జాటిక్ ఫుడ్ అవసరమా అందరికీ? పెరుగు అనేది మోర్ ఆఫ్ ఎ లాక్సేటివ్, ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి మోర్ ఆఫ్ ఎ లాక్సేటివ్, బవల్ మూమెంట్ని బాగా ప్రమోట్ చేస్తుంది. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఒక రకమైన ప్రోబయోటిక్, కానీ ఇట్ ఈస్ అ వీక్ ప్రోబయోటిక్. ఎందుకంటే ఒకే రకమైన బ్యాక్టీరియా దొరుకుతుంది మనకు అందులో, లాక్టోబాసిల్లస్ జాతికి చెందిన ఒకే రకమైనటువంటి బ్యాక్టీరియా దొరుకుతుంది. ఆ పెరుగు రోజు తాగుతున్నాం కాబట్టి పొట్ట బాగుపడిపోతుంది, నాట్ కరెక్ట్. సో ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ రెండింటినీ కూడా మనము జుడిషియల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చాలా మోడర్న్ డే జమానాలో పిల్లలు ఏం చేస్తున్నారంటే గట్ హెల్త్ 2-3 ఆర్టికల్స్ చదివేస్తారు, 2-3 రీసెర్చ్ ఆర్టికల్స్ చదివేసి టగటగా మెడికల్ షాప్కి వెళ్ళిపోయి 4 ప్రోబయోటిక్ ఇచ్చేసే. అరే రీసెంట్లీ నేను ఒక మెడిసిన్ చూసాను, యాంటీబయాటిక్ ఇన్ కాంబినేషన్ విత్ ప్రోబయోటిక్. ఎంత నవ్వు వచ్చిందంటే అది చంపేదే యాంటీబయాటిక్, దాంతో కాంబినేషన్ ప్రోబయోటిక్ పెట్టి. సో నేనేం చెప్తానంటే ఆహార పదార్థాలని తప్పకుండా మెడిసిన్ లాగా వాడచ్చు, మెడిసిన్ కంటే బెటర్గా వాడచ్చు. ఇప్పుడు అందరికీ ఇష్టమైన పాయింట్కి వచ్చాం మ్యామ్, ఏంటంటే ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్. ప్రీబయోటిక్ అంటే ఆల్రెడీ మన పొట్టలో ఉన్నటువంటి ఆ సూక్ష్మక్రిములకి ఆహారం ఇవ్వడం, అవి పెరిగేటట్టు వాటిని పోషించడం. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ప్రీబయోటిక్స్. ప్రీబయోటిక్స్ అనగానే ఏవో బ్రహ్మ పదార్థాలు బయట దొరుకుతాయి, నాట్ ట్రూ. ఉల్లిపాయ, పచ్చి ఉల్లిపాయ 2 నుంచి 3 స్లైసెస్ రోజు తినండి. దాని మీద జనరల్గా నిమ్మకాయ అలాంటివి వేసుకుంటారు కదా, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రీబయోటిక్. అలాగే గార్లిక్, వెల్లుల్లిపాయ చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రీబయోటిక్. ఓకే, అలా అరటిపండు ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రీబయోటిక్. అవకాడో చాలా మంచి ప్రీబయోటిక్. మన సీడ్స్, నట్స్ ఇవన్నీ కూడా
మంచి ప్రీబయోటిక్స్. సో వీటిని రెగ్యులర్గా మనం తీసుకోవడం, ఒక వారం రోజులు తీసుకోవడము, 10 రోజులు తీసుకోవడము, తర్వాతే రిజల్ట్ కావాలని ఎక్స్పెక్ట్ చేయడము నాట్ ట్రూ. అలాగే మితిమీరి కూడా తీసుకోకూడదు. మెంతులకి ఏంటి మ్యామ్ స్థానం ఇందులో? మెంతులు మ్యూకస్ మెంబ్రెయిన్ని సెక్రెట్ చేస్తాయి. మెంతులు చాలా ఇంపార్టెంట్, మ్యూకస్ లేయర్ని మరుగుపరుస్తాయి. ఇప్పుడు ఇది మన ఇంటెస్టైన్ అనుకో స్వప్న, ఈ లోపల ఉండేది ఎండోథీలియల్ లేయర్ అన్నమాట. ఈ లేయర్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ సూక్ష్మక్రిములు కూడా ఈ లేయర్ ద్వారా సిగ్నలింగ్ అనేవి చేస్తాయి. ఎప్పుడైతే మనకి పిచ్చి బ్యాక్టీరియా ఎక్కువగా గ్రో అయ్యే మంచివి సరిపోతాయో, ఈ లేయర్కు ఉన్నటువంటి అతి సన్నని రంధ్రాలని పెద్దవి చేసేస్తాయి. పెద్దవి చేసేసి ఆహారాన్ని కుళ్ళబెట్టేసేయడం మూలాన ఏమవుతుందంటే, ఏ ప్రోటీన్స్ అయితే మన శరీరానికి ఎంతో హాని చేస్తాయో అవి మలం ద్వారా విసర్జింపబడకుండా ఇక్కడ ఏర్పడిన కణాల ద్వారా రక్తంలో వెళ్ళిపోతాయి అన్నమాట. దట్ ఈస్ హౌ దే గో టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. రైట్. సో ఈ టెక్నిక్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఏవి తినాలి ఏవి తినకూడదు అనేది చాలా ఈజీగా డిసైడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా. ప్రోబయోటిక్స్లో కూడా పెరుగు మీదే ఆధారపడకూడదు. ఇంకేమేమి ఉన్నాయి మ్యామ్? ఫర్మెంటెడ్ ఫుడ్, గంజి పొద్దున వార్చిన గంజి రాత్రి తాగండి, కొద్దిగా ఉప్పు వేసుకోండి. సద్దన్నము, తోడింటన్నము, కాంజీ అని వస్తుంది ఇప్పుడు, ఫర్మెంటెడ్ డ్రింక్ ఇంట్లో చేసుకోవచ్చు. గాజు బాటిల్స్లో బీట్రూట్తో చేసుకోవచ్చు, క్యారెట్తో చేసుకోవచ్చు, ఈ రెండింటిని కలిపి చేసుకోవచ్చు. ఇవి మనకి న్యాచురల్ ఫర్మెంటెడ్. వాట్ అబౌట్ యాపిల్ సైడర్ వెనిగర్? యాపిల్ సైడర్ వెనిగర్ ఈజ్ ఆల్సో ఎ వెరీ హైలీ అల్కలైజింగ్ ఏజెంట్ అన్నమాట. డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ గుడ్, సేఫ్ ఆన్ ద స్టమక్. అండ్ యాపిల్ సైడర్ వెనిగర్ వాడకము ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ని తగ్గిస్తుంది అని చాలా రీసెర్చ్ ఉంది. పరగడుపున పొద్దున్న తీసుకోవాలా మ్యామ్? అది రాత్రి తీసుకోవాలి. యాక్చువల్లీ రాత్రి తీసుకోవాలా? పొద్దున్న తీసుకోవాలని ఎక్కడో చదివి తీసేసుకుని వెంటనే అసిడిటీ తనుకుంటూ వస్తుంది. మళ్ళీ దాని మీద కాఫీ ఒకటి. పొద్దున తీసుకునే యాపిల్ సైడర్ వెనిగర్కి డిఫరెంట్ బెనిఫిట్, రాత్రి పడుకోవడానికి ముందు తీసుకునే యాపిల్ సైడర్ వెనిగర్కి వేరే బెనిఫిట్. బట్ ఆల్వేస్ యాపిల్ సైడర్ వెనిగర్ అంటే విత్ మదర్ అని తీసుకోవాలి. అది లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, కొద్దిగా మడ్డిగా ఉంటుంది. ఇదేదో పాడైపోయింది అనుకోకూడదు. అందులో కొద్దిగా యాపిల్ పాటు గుజ్జు ఉందన్నమాట. ఇంకా దట్స్ హౌ ఇట్ ఈస్. ఎర్లీ మార్నింగ్ వామ్ వాటర్లో 2 స్పూన్లు, 200 మిల్లీలీటర్ల నీళ్ళలో 2 స్పూన్లు కనుక మీరు యాపిల్ సైడర్ వెనిగర్ విత్ మదర్ వేసుకొని స్ట్రాతో తాగినట్లయితే శరీరంలో కొవ్వు కరిగించడానికి బాగా పనిచేస్తుంది. ఇట్ ఈస్ గుడ్ ఫర్ వెయిట్ లాస్. ఓకే, అది రాత్రి ఇంకా పడుకోవడానికి ముందు జస్ట్ ఒక 10 మినిట్స్ ఇంకా పడుకుంటాను అని మంచం మీదకి వెళ్ళి పడుకోవడానికి ముందు అప్పుడు కనుక 150 మిల్లీలీటర్ నుంచి 200 మిల్లీలీటర్లో ఒక పెద్ద స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకొని స్ట్రాతో తాగితే ఫాస్టింగ్ షుగర్ తగ్గడానికి అది చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, అన్నం తినడానికి ముందు, లంచ్ ముందు, బ్రేక్ఫాస్ట్ ముందు, డిన్నర్ ముందు, అరగంట నుంచి 40 నిమిషాల ముందు ఒక గ్లాస్ నీళ్ళల్లో యాపిల్ సైడర్ వెనిగర్ వేసుకొని తాగితే పోస్ట్ లంచ్ షుగర్ తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. సో యాపిల్ సైడర్ వెనిగర్ ఈజ్ అ వెరీ గుడ్ సబ్స్టెన్స్. అవి యూరిక్ యాసిడ్లో ట్రీట్మెంట్లో మనకు పనికొస్తుంది, యాసిడిటీకి కూడా పనికొస్తుంది, అన్నిటికీ పనికొస్తుంది. అయితే అది పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ పుల్లటి రుచి పడని వాళ్ళకి చాలామంది దే కాంట్ టేక్ ఇట్, తీసుకోరు వాళ్ళు. దాంట్లో కొద్దిగా నిమ్మకాయ పండుకొని తీసుకోవచ్చు, టేస్ట్ కోసం కావాలంటే. దానిలో కొంచెం అల్లం రసం వేసుకొని తీసుకోవచ్చు. ఇట్ విల్ ఇంప్రూవ్ ద టేస్ట్ అమేజింగ్లీ. సో మ్యామ్, అయితే ఇప్పుడు గట్ హెల్త్ ఇంప్రూవింగ్ ఫుడ్స్ అని ఒక లిస్ట్ పెట్టుకుని ఫ్రిడ్జ్ మీద అంటించుకుని వాళ్ళ నుంచి నేను డిలిజెంట్గా ఐఎమ్ గోయింగ్ టు ఇంక్లూడ్ దిస్ ఇన్ మై డయట్ అనుకుంటే, వీ హ్యావ్ ఆల్రెడీ మీరు చెప్పారు పెరుగు ఈజ్ నాట్ ది ఓన్లీ సోర్స్. ఇప్పుడు పెరుగు ఈజ్ వన్ సోర్స్. పెరుగుతో పాటు యాపిల్ సైడర్ వెనిగర్, ఆల్ ఫర్మెంటెడ్ బ్యాటర్స్ అంటే దోశలు అవి ఇవి, మీరు అన్నట్టుగా బాటిల్లో పోసి పెట్టుకునే కొంజి, అలాగే చద్దన్నం, దానిలో ఉండే రకరకాల ఎంజైమ్స్, ఇంకా ఏం ఇంక్లూడ్ చేయొచ్చు మ్యామ్? ఫస్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ ఈజ్ ఓకే, గట్ ఫ్రెండ్లీ, ఈజ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే పీచు పదార్థం అనేది మన పేగుల్లో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియాకి ఆహార పదార్థం. మీరు ఆహారం మన కోసమే తింటే వాటికి ఆహారం లేకపోతే అవి చచ్చిపోతాయి. అంటే మన ఊరికే బాగా ఇంత అన్నం పెట్టేసుకుని లేదు ఒక పిజ్జా లాగిచ్చేసామంటే దానికి ఆహారం ఉండదు. దానికి ఆహారం ఉండదు. పీచు పదార్థం ఉండే ఆహారాన్ని మనం బాగా ఇంక్లూడ్ చేసుకోవాలి. పీచు పదార్థం అనగానే మళ్ళీ మనం మెడికల్ షాప్కి వెళ్ళి ఆ హస్కి ఇవ్వండి ఈ హస్కి ఇవ్వండి అని అడగక్కర్లేదు. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చాలా చిన్న చిట్కా చెప్తాను పీచు పదార్థం కోసం. ప్రతిరోజు ఒక రకమైన బీన్స్ 150 గ్రాములు పర్ పర్సన్. ఒక వ్యక్తి 150 గ్రాములు
కుక్డ్ బాయిల్డ్ 150 గ్రాములు ఒక రకమైన బీన్స్ ఫ్రెష్వి. అవి ఫ్రెంచ్ బీన్స్ కావచ్చు, గోరు చిక్కుళ్ళు కావచ్చు, ఇంటెనక చిక్కుళ్ళు కావచ్చు, అవి లాంగ్ యార్డ్ బీన్స్ వస్తాయి ఇలా పొడుగ్గా, అవి కావచ్చు, ఏవన్నా రోజు ఒక వెరైటీ. ఆ అన్నం తినేటప్పుడు మధ్యాహ్నమో రాత్రిపూటో ఖచ్చితంగా 2 నుంచి 3 ఆనియన్ స్లైసెస్, రా ఆనియన్ అంటే పచ్చి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, కీరా ముక్కలు కొద్దిగా తీసుకున్నారనుకోండి, అవి కూడా దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. అండ్ ఫ్రూట్స్, ఖచ్చితంగా ఫ్రూట్స్ దే విల్ గివ్ యూ గుడ్ గట్ హెల్త్. అండ్ ఫీనాల్స్, పాలిఫీనాల్స్ ఎక్కువగా ఉండేటటువంటి బ్లూబెర్రీస్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు చాలా మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, శరీరంలోని అవయవాల్లో వచ్చేటటువంటి ఈ ఇన్ఫ్లమేషనే జబ్బుకి కారణం కాబట్టి దాన్ని తగ్గించడానికి మనము యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండేవి పాలిఫినాల్స్. సో అవి బెర్రీస్, ఏ బెర్రీ అన్నా తీసుకోవచ్చు. దానికంటే ప్రపంచంలో చాలా అతి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నది పైనాపిల్. పైనాపిల్. సో మీరు పైనాపిల్ సీజన్లో దాన్ని పైనాపిల్ ముక్కలుగా కోసుకొని తినండి, పైన చాట్ మసాలా వేసుకు తినండి, పచ్చడి చేసుకోండి, దాన్ని రుబ్బి రసం పెట్టుకోండి, దాంతో స్వీట్లు తయారు చేసుకోండి. పైనాపిల్ కేసరి, ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ వెరీ. పైనాపిల్ చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలాంటివి మనం కంపల్సరీగా, మనం అరటిపండు ఎవ్రీడే 1 బనానా is very good. వెరీ గుడ్. మనకు కావాల్సినవన్నీ అందులో వచ్చేస్తాయి. మ్యామ్, is beer also probiotic? వెరీ గుడ్ క్వశ్చన్. చాలామంది నన్ను అడిగే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, వైన్ చాలా మంచిదంట కదా, రెడ్ వైన్ ఇంకా గుండెకి చాలా మంచిదంట కదా, తీసుకో. మన లివర్ ఏదైతే ఉందో, ఆల్కహాల్ ఒక పూర్తి నెలకి 30 ml ప్రాసెస్ చేయగలదు. ఒక పూర్తి నెలకి 30 ml ప్రాసెస్ చేయగలదు. మరి ఈ 30 mlకి లోబడి మీరు బియరే తాగుతారో, వైనే తాగుతారో, కాఫ్ సిరప్ సరిపోతుంది మ్యామ్, ఐ థింక్. ఆ విధంగా మనం ఒక దాన్ని క్యాలిక్యులేషన్ వేసుకొని తీసుకోవాల్సి వస్తుంది. అది ఐ ఆస్క్డ్ ఇన్ లైటర్ వైన్ మ్యామ్, బికాజ్ చాలా మందికి అపోహ ఉంది. బియర్ అనేది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బార్లీ బేస్డ్ కాబట్టి, వీట్ బేస్డ్ కాబట్టి, అదేదో డయూరెటిక్ కాబట్టి యూ లూజ్ వెయిట్ అండ్ ఇట్ యాక్చువల్లీ డీటాక్స్ యువర్ బాడీ. అయ్యో, రకరకాల వెయిట్ లూజ్ అయితే నా దగ్గర చాలా మంది వచ్చి రంగు వస్తామంట కదా, కాంప్లెక్షన్ వస్తామంట కదా, మరి బియర్ తాగచ్చా ఇవి అడుగుతారు. అండ్ హార్ట్ పేషెంట్స్ మరి ముఖ్యంగా వెన్ దే కమ్, వాళ్ళు ఏం అడుగుతారంటే, మేము రెడ్ వైన్ తాగచ్చా, పలంచి వాళ్ళు చెప్పారు తాగచ్చు అన్నారు, మంత్లో ఒకసారి బ్రాండీ తాగచ్చు అన్నారు. ఇలా కొత్త రెసిపీస్ చెప్తారు. సారీ, ది స్టాండర్డ్ ఈస్ దేర్. నెలకి 30 ml మీ లివర్ ప్రశాంతంగా ప్రాసెస్ చేయగలదు. ఆ 30 mlకి లోబడి మీరు ఏం తాగుతారో నిర్ణయించుకోండి. అండ్ ఆఫ్ కోర్స్ మ్యామ్, ఫైనల్ క్వశ్చన్ ఆన్ గట్ హెల్త్, స్ట్రెస్ అండ్ గట్ హెల్త్. అది స్ట్రెస్ వల్ల గట్ హెల్త్ దెబ్బతింటుందా, గట్ హెల్త్ దెబ్బతిని స్ట్రెస్ వస్తుందా? ఐ టెల్ యూ, కోడి ముందా గుడ్డు ముందా అని క్వశ్చన్ అడిగాం. సో స్ట్రెస్ కెన్ ఆల్టర్ ద గట్ మైక్రోబయోమ్ అండ్ ఆల్టర్డ్ గట్ మైక్రోబయోమ్ విల్ కాజ్ స్ట్రెస్. రెండిట్లో ఏదన్నా మనకి ఈజీగా జరుగుతుంది. సో సాధారణంగా మనసు ప్రశాంతంగా లేదు, గట్ ఎఫెక్ట్ అవుతుంది అన్నది గుర్తుంచుకొని, ఆ రోజు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని, ఆ రోజు శుభ్రంగా డయట్ ప్రాపర్గా ప్లాన్ చేసుకొని, మన నట్స్ అంటే అవి ఆల్మండ్స్ కానీ, వాల్నట్స్ కానీ, లేకపోతే పిస్తా కానీ, అలాగే యూనో బ్రాజిల్ నట్ సెలీనియం కోసం వన్ నట్ ఆర్ 2 nuts బ్రాజిల్ నట్స్ తీసుకోవడము, ఇలాంటివి మనం జనరల్గా రొటీన్ చేసేసుకోవాలి. అలాగే సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ మరి ముఖ్యంగా వెరీ గుడ్ ప్రీబయోటిక్స్. సో ఆ ఫ్లాక్స్ సీడ్ని ఎక్కువ రోజులు పొడి చేసి పెట్టుకోకూడదు. ఫ్లాక్స్ సీడ్ లైఫ్ విల్ బి 1 week ఇఫ్ యూ పౌడర్ ఇట్, అదర్వైజ్ ఇట్ బికమ్స్ రాన్సిడ్. ఎస్. కాబట్టి ఫ్లాక్స్ సీడ్ని నూనె లేకుండా మూకుళ్ళలో వేయించుకుని పొడి చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు వాడుకోవచ్చు. గ్రీక్ యోగర్ట్ మీద ఫ్లాక్స్ సీడ్ అన్నిటి మీద వేసుకోవచ్చు, బెర్రీస్ వేసేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అంత పాష్గా కాకపోయినా శుభ్రంగా ఇదే ఫ్లాక్స్ సీడ్ని నువ్వులతో కలిపి, అలాగే మునగాకుతో కలిపి, కరివేపాకుతో కలిపి కూర పొడి చేసుకొని ప్రతి ముద్ద, ఫస్ట్ ముద్ద ఒక స్పూన్ దీన్ని వేసుకొని చక్కగా నెయ్యి, ఆవు నెయ్యి వేసుకొని ఒక ముద్ద గట్టిగా కలుపుకొని తిన్నారంటే ఇట్ ఈస్ ఎ ప్రీబయోటిక్ అండ్ చక్కటి హిమోగ్లోబిన్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి. ఇవి విచ్ ఇస్ ప్రాక్టీసబుల్ అని. అబ్సల్యూట్లీ మ్యామ్. అయితే స్ట్రెస్ ఇస్ ఆల్సో సంథింగ్ వీ నీడ్ టు వాచ్ అవుట్ ఫర్. సో గట్ హెల్త్ ఇప్పుడు దాదాపు ఇట్స్ గవర్నింగ్ ది ఎంటైర్ బాడీ అని చెప్పారు. అండ్ ముఖ్యంగా హార్ట్ హెల్త్కి గట్ హెల్త్కి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి దీనివల్ల హార్ట్ హెల్త్ దెబ్బతిని హార్ట్ అటాక్స్, సడన్ కార్డియాక్ డెత్స్ అవ్వడం కూడా సాధ్యం, అంటే అవుతూ ఉంటుందని చెప్పి. జనరల్గా గుండెలో స్ట్రక్చరల్ డిఫరెన్సెస్ ఉండడం మూలానో,
లేకపోతే దాని ఫంక్షనల్ డిఫరెన్సెస్ మూలానో గుండె జబ్బులు రావడం అనేది ఒకటి. అయితే లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటే జీవన విధానంలో వచ్చిన మార్పుల మూలాన వచ్చే మెటబాలిక్ డిజార్డర్స్ని ఏవైతే కార్డియాక్ ఇష్యూస్ క్రియేట్ చేస్తాయో దే ఆర్ కాల్డ్ కార్డియో మెటబాలిక్ డిజీజెస్. ఓకే, బరువు పెరిగింది గుండె జబ్బులు రావచ్చు, షుగర్ వచ్చింది గుండె జబ్బులు రావచ్చు, బీపీ పెరిగింది గుండె జబ్బులు రావచ్చు, థైరాయిడ్ పెరిగింది గుండె జబ్బులు రావచ్చు, కిడ్నీ డిజీజెస్ వచ్చాయి గుండె జబ్బులు రావచ్చు. వెరసి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డిజీజెస్ టుడే ఆర్ కార్డియోవాస్కులర్ డిసీజెస్. రైట్. మార్టాలిటీ రేట్ కూడా చాలా హైగా ఉంది. అండ్ మన చేతిలో మన ఇంట్లో మన వంటగదిలో ఉన్నది ఏంటి అంటే పొట్టలోని ఆ సూక్ష్మక్రిముల్ని జాగ్రత్తగా ప్రేమగా పెంచుకోవడం, దానికి కావాల్సినవన్నీ తెచ్చిపెట్టుకొని టైం టు టైం ప్రశాంతంగా తినడం. ఎప్పుడో 3-4 నెలలకు ఒక రోజు బయట తిన్నారు, ఇట్ డజంట్ మేక్ మచ్ మ్యాడ్. అంతేకాని ఇవాళ లేపుల్లాగా కొట్టి 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 వీళ్ళకి పెట్టి వాళ్ళకి పెట్టి వాళ్ళని పిలిచి వీళ్ళకి ఈ ఐ డోంట్ వాంట్ నేమ్ ద ఆన్లైన్ దాంతో ఏమవుతుంది అంటే కన్వీనియన్స్ అనుకున్నది డిజీజ్ కింద మారిపోతుంది. అండ్ ఇక్కడ ఐ వుడ్ లైక్ టు టెల్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. ఐ టెల్ యూ, హైపర్ టెన్షన్, బీపీకి పొట్టకి కనెక్షన్ ఏంటని చాలామంది అనుకుంటారు, పొట్ట లోపల జరిగింది. బీపీ వచ్చిన ర్యాట్స్ మీద ఒక స్టడీ చేసినప్పుడు ఏం చేసిందంటే ఆ ర్యాట్ యొక్క ఫీకల్ మ్యాటర్ని మనం అనలైజ్ చేసినప్పుడు కొన్ని ప్రత్యేకమైన బ్యాక్టీరియా ఏవైతే గుండెని సేఫ్ గార్డ్ చేస్తాయో, రక్తపోటుని నియంత్రించగలవో ఆ బ్యాక్టీరియాలే లేవు ఆ ర్యాట్స్లో. సో అబ్సెన్స్ ఆఫ్ దోస్ బ్యాక్టీరియా has caused hypertension. So it's absolutely important to have the right bacteria and not have the wrong bacteria. ఈ రోజు మనం ఏ మనిషికి కార్డియోవాస్కులర్ డిజీజ్ పలానది అని డయాగ్నోజ్ అయితే కేవలం మందుల మీద ఆధారపడడం సరైన విధానం కాదు. మందులు ఇమీడియట్గా కావాలి, ఎందుకంటే దాన్ని సరిచేయాలి. కాబట్టి లాంగ్ టర్మ్లో అది రిపీట్ కాకుండా ఉండడానికి, దాన్ని కంట్రోల్ చేయడానికి, పూర్తిగా ఎలిమినేట్ చేయడానికి ఆహారానికి మించిన ఔషధమే లేదు. చాలా అద్భుతంగా చాలా పవర్ఫుల్గా చెప్పారు ప్రొఫెసర్ శ్రీదేవి గారు. ఐ థింక్ వీఆర్ ఆల్ వెరీ ఎన్లైటెండ్ ఇవాళ మీరు చెప్పిన విషయాలు. తప్పకుండా ఎవరికి వాళ్ళు వాళ్ళ కిచెన్ షెల్ఫ్ తీసి ఫ్రిడ్జ్ తీసి ముందు అసలు చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. హౌ మెనీ గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ డూ ఐ హ్యావ్, అండ్ కొంచెం గట్ని దెబ్బతీసే పరిస్థితులు మనం ఏమైనా చేస్తున్నామని అక్కడి నుంచి మొదలు పెట్టడం ఒక ఫస్ట్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా ఇన్ఫర్మేటివ్గా మీ అద్భుతమైన మీ వాక్యాలు ఇవాళ చాలామందిని మోటివేట్ చేశాయి, ఇన్స్పైర్ చేశాయి. నమస్తే. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.